నమస్తే. పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. అన్ని పార్టీ సంబంధించిన నాయకులు గ్రామాలలో ప్రచారం చేస్తూ ఉన్నారు. కాలోజీ టీవీ కూడా అన్ని పార్టీ సంబంధించిన నాయకులు అయితే నియోజకవర్గాల వారిగా పార్లమెంట్ సెగ్మెంట్లో తిరుగుతూ ఉన్నారు. కాలోజీ టీవీ కూడా నియోజకవర్గాల వారిగా తిరిగే ప్రయత్నం చేస్తూ ఉంది. సో అయితే నేను నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఉన్న నాతో పాటు భారతీయ జనతా పార్టీ నల్గొండ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గారు ఉన్నారు. వారు కూడా సో ఆళ్ళగడ్డ అనేది ఆళ్ళగడ్డ సంబంధించిన గ్రామంలో ప్రచారం చేస్తూ ఉన్నారు. సో రోజు చాలా మంది భారతీయ జనతా పార్టీ సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ఈ గ్రామానికి సంబంధించిన ప్రజలు కావచ్చు, చాలా మంది కనిపిస్తారు. ఒకసారి సైదిరెడ్డి గారితో మాట్లాడదాం. ప్రచారం ఎట్లా కొనసాగుతా ఉంది, గెలిచే అవకాశం ఉంటుందా? సో అటు పక్కన కూడా రెడ్డి కనిపిస్తూ ఉన్నాడు, ఇద్దరు రెడ్డిలు కనిపిస్తూ ఉన్నారు. బీజేపీ నుంచి కూడా రెడ్డి అభ్యర్థి కనిపిస్తూ ఉన్నారు. సో ఈ నల్గొండ అనగానే కోమటిరెడ్డిల అడ్డా అంటారు, నల్గొండ కాంగ్రెస్ పార్టీ అడ్డా అంటారు, కంచుకోట అంటారు. సో ఈ కంచుకోటలో భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉంటుందా మాట్లాడే ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. సో నేను ఇంట్లోనే చెప్పిన, సో మీరు రెడ్డి, అక్కడి నుంచి కూడా ఇద్దరు రెడ్డిలు కనిపిస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లా అంటేనే కాంగ్రెస్ పార్టీ కంచుకోట అంటారు. సో మిమ్మల్ని ఒడగట్టడానికి ఇద్దరు ముగ్గురు రెడ్డిలు ఏకమవుతా ఉన్నారు. సో మీకు ఇక్కడ సాధ్యమైతే గెలిచే అవకాశం కనిపిస్తూ ఉందా? అంటే నల్లగొండ చాలా చైతన్యవంతమైన జిల్లా. నల్లగొండ ఉద్యమాల కిల్లా అంటారు. నీకు రావినారాయణ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించిన ఒకప్పుడు కమ్యూనిస్టులు అడ్డా అన్నాం, తర్వాత కాంగ్రెస్ అడ్డా అన్నాం, తర్వాత బీఆర్ఎస్ పార్టీ అడ్డా అన్నాం, రేపు బీజేపీకి అడ్డా కాబోతా ఉంది. ఎందుకంటే ప్రజలలో ఈరోజు ఏం జరుగుతుంది, దేశంలో ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఎవరికి ఓటేస్తే మనం సేఫ్ ఉంటాం, ఎవరికి ఓటేస్తే ఈ దేశం ఈ జాతి అభివృద్ధి చెందుతుంది, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇంతకుముందు అంటే ఏడనో జరిగే తెలియకపోయేది, ఇప్పుడు సోషల్ మీడియా మీలాంటి వాళ్ళ వల్ల ఎక్కడికక్కడ ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంది. అది కాకుండా ఇవాళ సరే ఆయన రెడ్డా నేను రెడ్డా ఇంకో రెడ్డా కాకుండా ఇంతకుముందు జనాలలో ఈ రోజు వచ్చింది. ఎందుకంటే ఆయన జానారెడ్డి గారు 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. ఆస్తులు పంచినట్టు ఏమైనా పార్లమెంట్ సీట్లు జనాన్ని పంచడం ఆయన ఇష్టం ఇది. ఎందుకంటే ఒక కొడుకు ఎమ్మెల్యే అనుకున్నాడు, రెండో కొడుకునే ఎంపీ చేద్దాం అనుకుంటుండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన మినిస్టర్ అయిండు, ఆయన భార్య ఎమ్మెల్యే అయింది. కోమటిరెడ్డి వెంకరెడ్డి ఒక ఆయన మంత్రి అయిండు, వాళ్ళ తమ్ముడేమో ఎమ్మెల్యే అయిండు. అంటే ఓన్లీ 3 కుటుంబాలే దీన్ని పరిపాలిస్తారా? 3 కుటుంబాలు అంటే వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఏది చేసినా వాళ్ళు పెడితే ఓటేస్తారా? ఇవన్నీ కూడా ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు. అందుకనే జనం అనుకుంటున్నారు ఈ రోజు ఇంకా చాలు ఈ వారసత్వ పాలన. ఎందుకంటే మోడీ గారు చెప్పిందే ఇది. నీకు కాంగ్రెస్లో పైనుంచి నెహ్రూ గారి దగ్గర నుంచి ఇప్పుడు జానారెడ్డి కొడుకు గారి దగ్గర వరకు కూడా ఈ వారసత్వం 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 జనాల్ని దోచుకోవడం దాచుకోవడం తప్ప వీళ్ళు ఇప్పటిదాకా చేసిన పనులు ఏమి లేవు. తెల్లగూడలు వేసుకోవాలా, నీకు ఎంతసేపటికి జనాన్ని దోచుకోవాలా దాచుకోవాలా. కాబట్టి జనం తెలుసుకుంటా ఉన్నారు. ఈరోజు చెప్తా ఉన్నారు ఒకళ్ళు ఉద్యోగుల పథకం కింద గ్యాస్ సిలిండర్ వచ్చినా ఇవాళ నేషనల్ హైవేస్ ఇలా ఒక్క ఈ కాన్స్టిట్యున్సీలనే 2-3 రోడ్లు నేషనల్ హైవేస్ పోయినా, ఇలా మిర్యాలగూడెం రైల్వే స్టేషన్ వచ్చినా, నల్గొండ రైల్వే స్టేషన్ వచ్చినా, ప్రతి ఇంటికి ఇలా టాయిలెట్లు కట్టినా, నీకు శ్మశాన వాటికలు కట్టినా, ఊర్లలో సీసీ రోడ్లు వేసినా, ఇలా 25 కోట్ల మందికి ఫ్రీగా రైస్ సప్లై చేస్తున్నా, ఇదంతా కూడా మోడీ గారిదని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటా ఉన్నారు. వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇలా పోతే ఒకళ్ళు అంటా ఉన్నారు, మేము కరోనా టైంలో మా ఇంటికి 2-3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా పంపించిండ్రు, మాకు వ్యాక్సిన్లు ఫ్రీగా వేసిండ్రు. వ్యాక్సిన్లు ఒక్కటి కాదు, ప్రపంచం మొత్తానికి వ్యాక్సిన్ సప్లై చేసిన నరేంద్ర మోడీ గారు అంటా ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని చూసి రేపెట్టి పరిస్థితుల్లో ఇక్కడ నరేంద్ర మోడీ గారికి ఓటు వేస్తేనే ఈ దేశం భద్రంగా ఉంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన మహిళల భవిష్యత్తు బాగుంటుందని ఆలోచిస్తూ ఉన్నారు. సో సామాన్యంగా ఏదైనా అభ్యర్థి స్పీచ్ అయిపోగానే ప్రజలు వెళ్ళిపోతూ ఉంటారు, ఇంకా పబ్లిక్ వెయిట్ చేస్తూ ఉన్నారు. అందరూ ఫ్రీగానే వచ్చినారా? అంటే ఈరోజు మంచి ఈవినింగ్ కొద్దిగా చల్లబడ్డది, దానికి తగ్గట్టు వాళ్ళకి ఇష్టమైన పార్టీ వాళ్ళు వచ్చిండ్రు. అందుకని అందరు కూడా ప్రశాంతంగా మేము ఉందాం అన్నట్టే వచ్చింది. ప్లస్ ఇక అదే కాంగ్రెస్ వాళ్ళకి తిట్టు ఉండదు కదా, హంగామాలు ఉంటాయి, వాళ్ళకి పెద్ద రాచరికాలు ఉంటాయి. మాకు ఇలా రాచరికాలు కాదు, మేము వాళ్ళలాగానే చిన్న ఊరు ఇట్టాటి ఊర్లలో పుట్టి పెరిగిన వాళ్ళం, ఊర్ల కష్టాలు చూసిన వాళ్ళం, ఊర్ల కూలీల కష్టాలు చూసిన వాళ్ళం, ఊరు పిల్లల కష్టాలు చూసిన వాళ్ళం, వ్యవసాయదారుల కష్టాలు చూసిన వాళ్ళం. ఖచ్చితంగా నేను ఎట్లయితే బయటికి పోయి వచ్చినో, ఎట్లయితే జీవితాల మీద పోరాడి వచ్చినామో, మా పిల్లలు కూడా నాతో పాటు యువతకు కూడా నేను ఆదర్శంగా ఉండాలని రాజకీయాల్లోకి వచ్చినాం. దాంతో కూడా వీళ్ళందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి కమలం పువ్వు కోటేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో 2 సార్లు మీరు కారు గుర్తు ప్రచారం చేశారు, కారు గుర్తు కోటేయమని చెప్పి. సో ఈసారి పువ్వు గుర్తు కొత్త గుర్తును మీరు పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. సో ఓటు అడగాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ ఏమైనా ఇబ్బంది పడతా ఉన్నారా, మీరేమైనా
ఇబ్బంది పడుతున్నా ఈ గుర్తింపు విషయంలో? అంటే ఈరోజు జనాలు ముందే రెడీ అయిపోయినారు. ఏ గుర్తుకి ఇప్పుడు కారు గుర్తుకు వచ్చిన మన కాంగ్రెస్ని గెలిపియలే, కాంగ్రెస్ని ఒకేసారి 50,000 40,000 మెజార్టీతో గెలిచిండ్రు. అంటే ఆ రోజు ఏం కన్ఫ్యూజ్ కాలే, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీని ఓడించాలంటే అహంకారాన్ని ఓడించాలనుకోరు. అబద్ధంతో గెలిచిరు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు అదే అనుకుంటారు, అబద్ధానికి వేసినాం మొన్న, ఈ అబద్ధాలను ఓడించి ఎవరైతే మన కోసం పనిచేస్తుండో నరేంద్ర మోడీ గారు ఆయన్ని గెలిపించాలా. ఆయన ఇప్పుడు ఈ రోజు ఎవరిని అడిగినా, నేను ఒట్టిన స్పీకర్లా ఏ ఎన్నికలు జరుగుతున్నాయి అడిగినా మోడీ ఎన్నికలు అంటున్నారు. అంటే దేశం ఇవాళ మోడీ ఎన్నికలు అంటా ఉన్నారు. అంటే దేశం మొత్తం మోడీ గారికి ఓటేయడానికి సిద్ధంగా ఉంది. దానికోసం కమలం పువ్వుకి అందరికీ ఈరోజు చాలా చదువుకున్న వాళ్ళు, సోషల్ మీడియా చూసిన వాళ్ళు, గుర్తులకి ఏం సంబంధం లేదు, గుర్తు కమలం పువ్వు అని మనకంటే ముందే చెప్తూనే ఉన్నారు అందరూ. అంటే వాళ్ళు దాని గురించి స్టడీ చేస్తూ ఉన్నారు. సో హుజూర్ నగర్ అంటే ఒకటే నియోజకవర్గం, అక్కడ ఎమ్మెల్యేగా మీరు పనిచేసారు, మన కొంత మెజార్టీలో ఓడిపోయినట్టారు. ఇప్పుడు 7 నియోజకవర్గాలు తిరగాలి, ఇప్పటివరకు ఎన్ని నియోజకవర్గాలు కంప్లీట్ చేశారు? అంటే ఇప్పటిదాకా మామూలుగా జనరల్ మీటింగ్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు మండల వైజు పెద్ద పెద్ద విలేజ్లన్నీ కూడా ఇట్లా రూట్ మ్యాప్లు పెట్టుకొని పోతా ఉన్నాం. ఈరోజు కోదాడ కాన్స్టిట్యున్సీ చూసినాం, ఇప్పుడు మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీ. ఇట్లా ఇంకో 12 రోజులు టైం ఉంది. ఈ 15 రోజులు ఎట్టి పరిస్థితుల్లో అందరినీ పెద్ద పెద్ద విలేజ్లందరినీ కలవడానికి ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు వాళ్ళకి అన్ని రకాలుగా ఇలా సోషల్ మీడియాలో కానీ దీంట్లో జరిగే విషయాలు ఏంది, రేపు ఎందుకు మోడీ గారికి ఓటేయాలా, ఎందుకు మోడీ గారికి వేస్తే మనం మంచిగా ఉంటాం, దేశం మంచిగా ఉంటుంది అని అర్థమయ్యేటట్టు చెప్తా ఉన్నాం. దానికి మనకంటే ముందే ప్రజల నుంచి స్పందన. ఎందుకంటే ఇలా రామాలయాన్ని కట్టిన మోడీ అంటున్నారు, 370 ఆర్టికల్ రద్దు చేసిన మోడీ అంటున్నారు. ఈరోజు ఈ దేశం బాగుపడాలంటే మోడీ అంటున్నారు. మోడీ గారికి పిల్లలు లేరు, ఎవ్వరు లేరు, మనమే మోడీకి పిల్లలం, మన కోసమే తను బతుకుతా ఉన్నాడు, మన కోసమే పుట్టిన మహానుభావుడు కాబట్టి మోడీకి వేయాలని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సూర్యాపేట ఒకటి, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి కనిపిస్తాడు. మీ ధైర్యం ఏందన్నా, ఎట్లా గెలుస్తా అన్న ధైర్యం? అంటే పోయినసారి 6 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కున్నారు, ఒక్కడే ఎమ్మెల్యే కాంగ్రెస్ కున్నారు. కానీ పోయినసారి కాంగ్రెస్ ఎంపీగా గెలిచింది. ఆదిలాబాద్లో ఒక్క ఎంపీటీసీ లేడు, ఒక సర్పంచ్ లేడు. ఆదిలాబాద్లో ఎంపీ గెలిచిండు, కరీంనగర్లో గెలిచిండు, నిజామాబాద్లో గెలిచిండు. అందుకని ఈరోజు ప్రజలు అనుకుంటే ఎవరినైనా గెలిపిస్తారు. ఈరోజు ఎక్కడికి పోయినా మోడీ మోడీ, ఇప్పుడు గుండెలు లబ్ డబ్ అని కొట్టుకోవటంలే, 13వ తారీఖు దాకా మోడీ 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 అని కొట్టుకుంటా ఉన్నాయి ప్రతి ఒక్కరికి. అంటే ఇంత పెద్ద ఎత్తున ఒక నాయకుడు గురించి, ఒక మనిషి గురించి ఇంత చర్చ జరిగేది నాకు తెలిసి ఈ దేశంలో ఇదే ఫస్ట్ టైం. దేశం కాదు, ప్రపంచంలో ఇంత ఆదరణ ఉన్న నాయకుడు లేడు. ఖచ్చితంగా రేపు మోడీ గారిని చూసి, ఈ దేశానికి ఆయన చేస్తున్న సేవలను చూసి, అట్లనే మేము కూడా, ఎందుకంటే మాది హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ 7 ఒకటి, ఎవరిని అడిగినా చెప్తారు సైదిరెడ్డి అని పనిచేస్తాడా, సైదిరెడ్డి ఏమైనా వాళ్ళ నాన్నని చూసి వాళ్ళ అమ్మని చూసి రాజకీయాల్లోకి వచ్చిండా, సైదిరెడ్డి అంటాడు ఎంత కష్టపడతాడు, ఎంత అందుబాటులో ఉంటాడు అని కనుక్కుంటారు. ఎందుకంటే అందరికీ చుట్టాలు ఉంటారు, స్నేహితులు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ మాట్లాడుకుంటారు. దాన్ని బట్టి వాళ్ళు కూడా బేరీ చేసుకుంటారు. నేను సభల్లో కూడా అదే చెప్తా ఉన్నా, మీరు కూర్చొని ముచ్చట్లు పెట్టండి, మాట్లాడండి, ఎవరు కరెక్ట్ అభ్యర్థితో చూడండి, ఏ పార్టీ కరెక్టో చూడండి, దానికి ఓటేయండి అని చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి అధికార బలం ఉంది, ఆర్థిక బలం ఉంది. ఇక్కడ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీర్ రెడ్డికి వాళ్ళ డాడీ జానారెడ్డి, వాళ్ళ బ్రదరు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సపోర్ట్ ఉన్నది, కోమరెడ్డి అన్నదమ్ముల సపోర్ట్ ఉన్నది. సో మీ పార్టీ పూర్తి స్థాయిలో మీకు సపోర్ట్ చేస్తా ఉందా? అంటే ఇది వ్యక్తి ఆధారిత పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ. అంటే ఒకళ్ళని చూసి చేస్తున్నారా, చేయట్లేదా, ఇలా పార్టీ సిద్ధాంతాల మీద ఉన్న పార్టీ. సిద్ధాంతం కోసం పార్టీని మెయిన్గా పెట్టుకొని పనిచేసే పార్టీ. అందుకని మా వాళ్ళు అందరూ అంటారు బీజేపీ కార్యకర్త ఒక్కడుంటే చాలు 100 మందికి సమానమని, ఏ ఊర్లలో పెట్టినా. ఎందుకంటే ప్రాణాన్ని పరంగా పెట్టి పనిచేస్తారు. చిన్న విద్యార్థి స్థాయి నుంచి ఈ స్థాయి దాకా దాంట్లో పని చేసుకుంటూ వస్తూ ఉంటారు. అందుకని వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఉన్నా సార్ ఊరికి, ఈరోజు ఊరిని ఓటు వేయించగల కెపాసిటీ బీజేపీ కార్యకర్తకు ఉంది. దాంతోపాటు మీరు అన్నారు ఇప్పుడు ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, జానారెడ్డి కొడుకున్నాడు, అది కూడా గమనిస్తున్నారు జనాలు. ఎందుకంటే అన్నలు, తమ్ముళ్ళు, తండ్రులు, కొడుకులు, ఇంకా వీళ్ళు చెప్తే మేము ఓటేయాలనా అంటే మాకు స్వేచ్ఛ లేదా, మేము ఓటేసుకోవాలి లేదా అంటున్నారు. సో మీ పోటీ ఏ పార్టీ తోటి? అంటే ఇప్పుడున్న పోటీ అయితే అధికారం ఉంది కాబట్టి కాంగ్రెస్ తోటి పోటీలో ఉంటాం. కాంగ్రెస్ కానీ ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. అద్భుతాలు జరగబోతా ఉన్నాయి. జూన్ 4వ తారీఖు రోజు ఈ నల్లగొండ పార్లమెంట్ మీద కాషాయ జెండా ఎగరబోతా ఉంది. ఏమంటారు, మోదీ కోసం బీజేపీ ఓటు అంటారా, లేకపోతే సైదిరెడ్డి కోసం బీజేపీ ఓటేస్తామంటారా? ఒకటి, దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కడు, ఈ దేశం
ధర్మం పరిడలిల్లాలన్నా, సనాతన ధర్మం వర్ధిల్లాలన్నా, ఈ దేశం అంటే స్వేచ్ఛ వాయువులతోటి ఉండాలన్నా ఇలా ఒక్కలకే ఓటేయాలా, అది నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి, కమలం గుర్తుకు ఓటేయాలా. దాంతోపాటు మేమందరం కూడా మోడీ గారి రిప్రజెంటేటివ్లో ఈ దేశానికి ఇక్కడ ఏం కావాలని చెప్పడానికి మేము ఉన్నాం. అందుకని మమ్మల్ని చూసి, మోడీ గారిని చూసి, పరిపాలన చూసి ఖచ్చితంగా ఓటేస్తారు. సో భారతీయ జనతా పార్టీ అంటే ఒక సిద్ధాంతం గల పార్టీ, అడ్జస్ట్ అవుతా ఉన్నారా ఈ పార్టీలో? అంటే మనం సిద్ధాంతాలతోనే ఉన్నోళ్ళం. ఫస్ట్ నుంచి ఈ దేశానికి సేవ చేయాలా అని సిటిజన్షిప్ వదిలిపెట్టుకుని ఇక్కడికి వచ్చినోడిని. ఖచ్చితంగా పనిచేస్తాం భారతీయ జనతా పార్టీలోనే. కాబట్టి అంటే ఎంతో మంది నాకంటే ఇలా భారతీయ జనతా పార్టీ వచ్చిన చూస్తా ఉన్నా, తన జీవితాన్ని పార్టీ కోసం, జీవితాన్ని ఈ దేశం కోసం చేసేటోళ్ళు ఒక్క భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు. మిగతా ఏ పార్టీలో లేరు. ఎందుకంటే వాళ్ళు మొత్తం కూడా రేయింబవళ్ళు ఎక్కడ ఊర్లు ఎక్కడెక్కడో వచ్చి పార్టీ కోసం, ఈ దేశం కోసమే కష్టపడతా ఉన్నారు. వాళ్ళందరం చూసినాక మనం చేసే చాలా తక్కువ, ఇంకా మనం కష్టపడాలా, ఈ దేశం కోసం పనిచేయాలని అనుకుంటా ఉన్నాం. సో గెలుస్తాయాలనుకుంటారా? మెజార్టీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారు నల్గొండ గడ్డ? అంటే చాలనుకోవడం ఏమి లేదు. ఇలా గెలుపు అనేది అయితే గ్యారంటీ. ఎందుకంటే అండర్ కరెంట్ ఉంది. రేపు ఇది తుఫాన్ లాగుంది. ఆ తుఫాన్ ముందు అన్నీ కొట్టకపోతాయి. 100% భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గారు